హలో వ్యూవర్స్, మనం ఈ వీడియోలో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ సహా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు లోక్సభకు మే 13న 4వ విడతలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇక అదే రోజున తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంత బిజీ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు ఆశించడం బంగపాటే అవుతుంది. కానీ పవర్ స్టార్ అభిమానులకు జోష్ ఇచ్చే వార్తను అందించారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు. ఈ నెల 19న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు అఫీషియల్గా ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఏమైనా ప్రకటిస్తారా అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ గతేడాది బ్రో మూవీతో పలకరించాడు. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఒక అడుగు ముందుకు వేస్తే 6 అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. ఈ సినిమాను దీపావళి నాటికి షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ వెంటనే ఈ సినిమాల షూటింగ్స్ను కంప్లీట్ చేయనున్నాడు. ఏది ఏమైనా గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.